నమస్తే. రీసెంట్ టైంలో చూసినట్టయితే కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఏమైందంటే ఒక ప్రియుడి మోజులో పడి భార్య భర్తని కొడుకుని వదిలేసి కూతురిని తీసుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిడ్డ కూతురు ఎవరైతే ఉందో ప్రియుడికి ఆమెకు మధ్యలో అడ్డొస్తుందని చెప్పి కూతురిని కూడా చంపేసింది. మళ్ళీ దట్టు ఆమె ఒక అడ్వకేట్ కూడా, ప్రియాంక అనే ఆవిడ, ఆమె అడ్వకేట్. అన్ని లాజిక్లు లా పాయింట్స్ లా కేసు అన్ని తెలిసింది కూడా ఈ విధంగా ఎందుకు దారితీసింది, ఇలాంటి చర్యలు ఎందుకు పాల్పడ్డది, దీనిపై మీరు కామన్గా ఏమనుకుంటున్నారు? అంటే ఆయనకి ప్రాపర్టీస్ లేవని రిటర్న్ వస్తుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎవరితో అయితే జంప్ అయిందో ఆయనకి ప్రాపర్టీస్ లేవు. ఇప్పుడు హస్బెండ్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది క్వశ్చన్ మార్క్. మీ క్వశ్చన్ నాకు క్లియర్గా అడగండి. ఏంటి మీరు అడిగే క్వశ్చన్? అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు డబ్బు ఉందని చెప్పి వెళ్ళిపోయింది. మనీ చూసి వెళ్ళిందా, ఇష్టపడి వెళ్ళిందా? చూసి వెళ్ళింది. మనీ ఉందని చెప్పి దాని త్రూ వెళ్ళింది. ఆడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అతను ఒక బిగ్గారి. అది తెలిసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలి అని చెప్పి అనుకుంటుంది. ఆమెకు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఇలాంటి వాళ్ళు ఆయన దగ్గర ప్రాపర్టీ లేదని చెప్పేసి రిటర్న్ రావటం మళ్ళీ హస్బెండ్ యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకోసం అంటే ఇలాంటి లేడీస్ని ఎలా నమ్ముతారు? ఒకసారి వెళ్ళిపోయింది, మనీ లేవని చెప్పేసి కేవలం మనీ గురించి రిటర్న్ వస్తుంది. మళ్ళీ రేపు హస్బెండ్ కంటే ఇంకా హ్యాండ్సమ్గా బాగున్నాడు, ఎక్కువ ప్రాపర్టీ ఉన్నాడు వస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది కదా. సో ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదని నేను అంటున్నాను. అంటే ఇట్లాంటివి ఇప్పుడు రీసెంట్ టైంలో ఎక్కువగా జరుగుతున్నాయి కదా మేడం. అంటే భర్తను వదిలేసి ప్రియుడితోటి లేకపోతే భర్తను వేరే ప్రియురాలతో వెళ్ళిపోతున్న సంఘటన అయితే రీసెంట్ టైంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఒకరిపై ఒకరికి అండర్స్టాండింగ్ లేకనా, లేకపోతే లవ్ లేకనా, లేదంటే డబ్బు వల్లనా, దేని వల్ల? దీనికి ఒక రీజన్ లేదండి, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కొంతమంది అండర్స్టాండింగ్ లేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో సరిగ్గా చూసుకోక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో వాంటెడ్లీ కూడా ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు. దీనికి ఒక రీజన్ లేదు, ఇలా చేయడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అంటే పిల్లలు ఉండి కూడా వెళ్ళిపోయిన వాళ్ళను వీళ్ళని ఏ రకంగా తీసుకోవచ్చు? పిల్లలు ఉండి కూడా అంటే ఇక వాళ్ళకి లవ్లో పడి కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నారో అది రైటా రాంగ్ అన్నది కూడా తెలియకుండా అంత కళ్ళు మూసుకుపోయి వాళ్ళు అలా చేస్తున్నారు. అండ్ ఇలాంటి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఒక లాయర్ గురించి, అడ్వకేటు ఒక లాయర్ అయ్యి ఉండి ఆమె హస్బెండ్ని కొడుకుని వదిలిపెట్టేసి వెళ్ళింది అన్నారు కదా. సో ఇలాంటి వాళ్ళని హస్బెండ్ యాక్సెప్ట్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే కూతురుని కూడా చంపేసింది. అండ్ ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు లేడీస్లోనే కాదు, జెంట్స్లో కూడా ఉంటారు. ఇప్పుడు ఈ టాపిక్ మనం మాట్లాడేది లేడీ గురించి కాబట్టి లేడీ గురించి చెప్తా. వీధి కుక్కలను తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టామనుకో, మన దాన్ని గేట్ వేసి పెట్టినా కూడా అది మన ఇంట్లో ఉండే మన గేట్లో ఉండి 10 ఇల్లు ఎంక చూస్తుంది. అలాంటిది క్యారెక్టర్లెస్ పీపుల్ ఉన్నారనమాట. దాని బుద్ధి పానించుకోదు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఆమె అడ్వకేట్ కదా, ఒక అడ్వకేట్, ఆమెకు ప్రతి ఒక్క సెక్షన్ తెలుసు, ఎలాంటి శిక్ష పడుతుందని తెలుసు. దట్టు వాళ్ళ కన్న కూతురుని చంపేసింది. మళ్ళీ వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది ఆఫ్టర్ మ్యారేజ్. ఆయన కూడా వదిలేసింది, అతన్ని కూడా వదిలేసింది, అక్కడ పాపం చంపేసింది. ఎటువంటి లైక్ శిక్ష వేస్తే ఈమెకు సరైన శిక్ష అనుకుంటున్నాను? అంటే మర్డర్లు చేసి వెళ్ళొచ్చిన వాళ్ళే 6 monthsలోనే వచ్చేస్తున్నారు. ఇక మన చెప్పాలంటే మన కంట్రీలో లాస్ స్ట్రిక్ట్గా లేవు, రూల్స్ కరెక్ట్గా లేవు. అది అంటే దానివల్ల ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే లా స్ట్రిక్ట్ గా లేదని చెప్పి కదా, లాలో ఉన్న లూప్లన్నీ ఆమెకు తెలుసు కాబట్టి, లైక్ ఆమె ఒక అడ్వకేట్ కదా, ఆమెకు తెలుసు కాబట్టి ఇట్లాంటి మిస్టేక్ చేసినా కూడా ఎట్లా ఎరేజ్ చేయాలని చెప్పి ఆమెకు క్లారిటీ ఉంది, ఆమెకంటూ విజన్ ఉందని చెప్పి. ఆమె ఎంత ఇరేజ్ చేయాలన్నా ఒక మిస్టేక్ కనిపిస్తుంది కదా, పాపం చంపేసినట్టు. అది ఇరేజ్ ఎంత లాయర్ అయినా కూడా దాన్ని ఇరేజ్ చేయడానికి లేదు. అది థ్యాంక్ యూ.